తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానికి అంతకు సంబంధించి 9:30 గంటలు దాటిందంటే కూడా ఎవరిని అనుమతించలేదని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కాకతీయ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ 9:30 గంటలు దాటిన తర్వాత ఓ వ్యక్తి ఇక్కడికి పరీక్షలు రాసేందుకు వచ్చారు. ఇక్కడ పోలీసులు అయితే ఖచ్చితంగా 9:30 గంటలు దాటిన తర్వాత ఎవరిని అనుమతించేది అసలే లేదు. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే పూర్తిగా మేము గేట్ క్లోజ్ చేశామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అతను వారిని బతిమలాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను నా జీవితం క్లోజ్ అవుతుంది, ఇన్ని రోజులు ఏదైతే పరీక్షలు ప్రిపేర్ అయ్యాను, దీనివల్ల నా ఒక బస్సు లేట్ కావడం వల్ల నేను ఆలస్యమైందని చెప్తున్నాను. ఇక్కడ మనతో ఉన్నాడు. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సుధాకర్. ఎక్కడి నుండి వస్తున్నావు? ఏంది అసలు? బాన్స్వాడ నుంచి వస్తున్నాను. వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. అంటే రెగ్యులర్గా మీకు తెలిసి ఉంటుంది కదా సమయం? తెలుసు కానీ కొద్దిగా లేట్ అయిపోయింది వచ్చేసరికి. చూడండి, ట్రై చేయండి. రిక్వెస్ట్ చేస్తే ఏమైనా పంపిస్తారేమో. ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నా. ఏమన్నారు? లేదు, గేట్ క్లోజ్ చేసామని చెప్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యావు దీనికి? అవుతున్నా 2 years నుంచి. 2 years నుంచి అయితే ఒక రోజు ముందు రావడం తెలిసి ఉంటుంది కదా? తెలుసు కానీ లైట్గా లేట్ అయింది. అంతేనా? మరి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టేదాకా వెయిట్ చేయాల్సిందేనా? కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తున్నా సార్, వాళ్ళు ఏమన్నా చూపిస్తే. బాన్స్వాడ నుంచి వస్తున్నాడు. నేను దానికి సంబంధించి ఇది అతని హాల్ టికెట్కి సంబంధించిన వివరాలు. ఎందుకంటే బొనోత్ సుధాకర్, ఇతని తండ్రి పేరు బొనోత్ మోహన్ సింగ్. దీనికి అందరికి సంబంధించి ఇతను నేను 2 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తున్నాడు. గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు వచ్చాను. నేను ఈరోజు బస్సు ఆలస్యం కావడం వల్ల నేను ఇక్కడ మిస్ అయ్యాను. 9:30 గంటలు దాటి 10 నిమిషాలు ఆలస్యమైంది. 10 నిమిషాల్లో నేను ఇక్కడ అధికారులను అయితే రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ముందస్తుగానే అందరికీ నియమ నిబంధనలు తెలిపింది. గత వారం రోజుల నుంచి కూడా పరీక్షలు రాసేందుకు ఎవరైనా సరే 9:30 గంటలు దాటిన తర్వాత ఒక సెకండ్ ఆలస్యమైన పంపించేది లేదని చెప్పి పరీక్షల నిర్వాహకులకు అయితే ఇప్పటికే అధికారులు చెప్పారు. దీనికి అంతరికి సంబంధించి కూడా ఎక్కడైనా సరే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కింది స్థాయి అధికారులు కరాఖండిగా చెప్పారు. ఎందుకంటే 9:30 గంటలు దాటిన తర్వాత ఎవరిని అనుమతించలేదు. కానీ ఇక్కడ 9:30 గంటలు దాటింది, 10 గంటలకు పరీక్ష రాసే సమయం ఉంది. అరగంట ముందు లోపలికి వెళ్ళాలి. దానికి అంతరికి సంబంధించి అక్కడ పేపర్లు తీసుకొని అన్ని ముందస్తుగా రాయాల్సి ఉంటుంది. కానీ ఆ అబ్బాయి 10 నిమిషాలు ఆలస్యమైంది. సుధాకర్ అనే అబ్బాయి తన జీవితాన్నే కోల్పోతున్నట్లు తన బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనల వల్ల కొంతమంది జీవితాలు బస్సులో ఆలస్యమైందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సకాలంలో బస్సులు నడపాల్సి ఉంది, దానికి అందరికి సంబంధించి విద్యార్థులు సకాలంలో ఇక్కడికి చేరుకోవాలంటే ఆ రహదారుల వెంపడి ఏదో కొంచెం ఆలస్యమైనప్పటికీ దానికి సంబంధించి అయినప్పటికీ కూడా ప్రభుత్వము ముందస్తుగానే చెప్పింది. వారందరికీ కూడా నియమ నిబంధనలు కఠినతరం చేసింది. 9:30 గంటల తర్వాత ఎవరిని అనుమతించేది లేదని చెప్పింది. అందులో భాగంగానే అతను అబ్బాయి ఇక్కడ బతిమలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 3 పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎవరికి కూడా 9:30 గంటలు దాటిన తర్వాత అనుమతించేది లేదని చెప్పింది. అయినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు 9:30 గంటలు దాటిన తర్వాత కూడా వస్తున్న పరిస్థితి. కానీ అక్కడ ఎవరిని అనుమతించేది లేదనే చెప్తున్నారు పోలీసులు. పరీక్షల నిర్వాహకులకు సంబంధించి ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా పరీక్షలు సాగేందుకు కూడా ప్రభుత్వము అన్ని చర్యలు చేపట్టింది. కానీ కొంతమంది అభ్యర్థులు ఆలస్యమైన కారణంగా లోపలికి రాని నా 2 సంవత్సరాల చదువు అంతా వృధా అయింది, నా జీవితం కొలాప్స్ అవుతుందని ఆ సుధాకర్ అనే అబ్బాయి ఆవేదన పడుతూ మన ఆర్టీవీతో మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.